హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. దీనికి 1 kg చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, 2 నిమ్మకాయలు, గరం మసాలా, పుదీనా, పెరుగు వేసి పక్కన పెట్టండి. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో ఒక 4 ఉల్లిగడ్డలు కట్ చేసి వేయించుకోవాలి. దూరగా వేయించి వాటిని మిక్సీ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసి ఇందాక మనం కలిపి పెట్టిన చికెన్లో వేసి కలపాలి. అలాగే అందులో ఒక కప్పు పెరుగు మీగడ లేదంటే పాల మీగడ తీసి కలపాలి. వేసి ఇందాక మనం ఈ ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్నాం కదా, ఇదంతా కలిపి ఓ అరగంట సేపు అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బియ్యం ఉడకడానికి సరిపడని నీళ్ళు తీసుకొని అందులో ఇలాచీ, లవంగం, షాజీరా, పట్టా వేసి మసలనివ్వండి. కొద్దిగా 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేయాలి. మసలిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, రైస్ని ఈ మరిగే వాటర్ 25% ఉడకనివ్వాలి. మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది, 25% సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసి రైస్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నెయ్యి వేసుకున్న తర్వాత అందులో గరం మసాలా వేయాలి. గరం మసాలా అంటే పౌడర్ కాదు, పట్టా, ఇలాచీ, షాజీరా, స్టార్ మొగ్గ, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని ఇందులో వేసి ఏం కలపకుండానే అలాగే పెట్టేసి ఇలా అంతా కర్రీ అంతా వేసుకోవాలి. వేసుకొని ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ అంతా తీసేసి ఈ రైస్ని ఈ చికెన్ పైన వేయాలి. ఇలా వేసుకొని పైన కొద్దిగా నెయ్యి, చుట్టుపక్కల నెయ్యి వేసుకొని పాలు పోసుకొని, కొద్దిగా ఎక్కువ పోయొద్దు, కొద్దిగా వేడి చేసి పాలు పోసి ఇలా మీకు వీలైతే పిండి ఉంటే పిండి కూడా పెట్టొచ్చండి మూత చుట్టూ, లేదంటే ఇలా సిల్వర్ కవర్ ఉంటే ఇలా పెట్టొచ్చు. ఇలా పెట్టుకొని ఆవిరికి పైన ఏదైనా బరువు పెట్టి ఆవిరికి పెట్టాలి. బిర్యానీ మొత్తం ఉడికిన తర్వాత మనకి స్మెల్ వస్తుంది, అప్పుడు కానీ ఇది దించవద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయొద్దు, ఒక 15 మినిట్స్ అలాగే ఉంచండి. అది నెమ్మదిగా ఆవిరికి ఉడికిపోతుంది. సో ఇలా 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా సర్వ్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి మనకు టైం కూడా ఎక్కువ పట్టదు, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏముండదు, చాలా టేస్టీగా ఉంటుంది మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ చేయండి. అలాగే మీకు మా ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ మీకు చూపించే ఛాన్స్ ఉంటుంది మాకు. మీకు ఇంకా ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను.